విజయవాడలోని ఏపీ ఫైబర్ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న ఉద్యోగులను బయటకు పంపించారు పోలీసుల అధికారులు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఏపీ ఫైబర్ నెట్ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కీలక డాక్యుమెంట్స్ ను కొందరు ధ్వంసం చేశారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు. ముఖ్యమైన దస్తాలు డేటా ఎవరు బయటకు తీసుకువెళ్లకుండా కాపలా కాస్తున్నారు. 3-4 ఫ్లోర్లలో 24 గంటల పాటు నిఘా పెట్టారు. కార్యాలయంలోకి వచ్చి వెళ్లే సిబ్బందిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. కార్యాలయంలోకి బయట వారు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నేపథ్యంలో ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు సందర్శించారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఫైనాన్స్ పరిపాలనా శాఖలోని ఉన్నతాధికారులతో వారు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైళ్లు బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫైల్స్ డేటాను తొలగించవద్దని చెప్పారు. ఇక డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.